ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అఖండ రాజ్యోగం జనవరి నెల 21, 22, 23 తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే. మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. 100% జరగబోయేది ఇదే. జనవరి నెల 21, 22, 23 తేదీల్లో ఈ మీనరాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదంలో, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. గ్రహబలం బాగుంటుంది. మీ రంగాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మనశ్శాంతి సంతోషంగా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది. శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగంలో వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. గౌరవం సంతృప్తి పెరుగుతాయి. ప్రశాంతమైన జీవితం ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబంతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తరం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో వీరి లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది రాబోతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. మీ లైఫ్ అయితే మీరు ఇప్పటి వరకు కూడా చూడని రీతిలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ మీనరాశి జాతకులకు గ్రహాలు 11వ ఇంట్లోకి లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ నుండి మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి కూడా కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. ఈ రాశి వారికి నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పరిచయాలు, గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తోంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయము. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక. స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయవద్దు. కుటుంబ జీవితం భావోద్వేగపరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగానే మారుస్తాడు. మీ రాశిలో శని ఉండడం వలన మీరు సీరియస్గా లేదా మౌనంగా కనిపించవచ్చు. దీని వలన మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది. బంధాల్లో ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణను మీరు ఇష్టపడతారు. మీ భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా కూడా పంచుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీర నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా మీకు అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగా లేకపోతే ఇబ్బందులు అనేవి వస్తాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం అనేది చూపవచ్చు. సరైన నిద్ర, నీరు త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా చాలా అవసరం. 6వ ఇంట్లో కేతు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడతాడు. దినచర్యలో నిలకడ ఉంటే ఆరోగ్యం చాలా స్థిరంగా కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. పాత పరిచయాలు లేదా రిఫరల్స్ ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది. లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తాయి. ఓర్పు మరియు వృత్తి నైపుణ్యం విజయాన్ని అందిస్తుంది. విద్యార్థులు సీరియస్గా మరియు ఏకాగ్రతతో ఉంటారు. 1వ ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను ఇస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తక్షణ ఫలితాల కంటే కూడా నిలకడైన ప్రయత్నాన్ని నమ్మండి. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు.
2 చేపలు ఒకదాని తోకవైపునకు మరొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారు గాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగాను ఉంటారు. ఉత్తరభద్ర 1వ పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర 3వ పదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకుని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతుంటారు. రేవతి నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు అందరూ గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి కూడా ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా వీరిలో ఉంటుంది. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా స్వసిద్ధంగా, చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రమూ చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రమూ చేత కాదు. వీరు చూడడానికి ఆవిష్పలుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారి బాధపడుతూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వారు వీరి యొక్క కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య, పిల్లలు వంటి చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా తొందరపడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగాను, తొందరగాను, అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.